హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. అన్నిటికీ ఆద్యుడు మానవుడు. భాషకు పురుడు పోసింది అతడే. సంస్కృతిని నిర్మించుకున్నది, తనకు తాను మార్చుకున్నది, సమాజాన్ని ఏర్పరచుకున్నది అంతా మానవ ప్రయత్నాల్లోంచి ఏర్పడ్డది. అలా ఏర్పడ్డ సమాజం తిరిగి మనిషిని మలిచే పనికి పూనుకున్నది. సంస్కృతిని పునర్నిర్మించింది కూడా. మానవునిలోని మంచి చెడుల ప్రతిఫలనం సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది. భాష కూడా అంతే. అదొక మాధ్యమం, సంస్కృతిలో అదొక భాగం. అంతేకాని తమకు తాముగా భాషల్లో ఉచ్చనీచాలు ఉండవు. మానవుల అభివృద్ధికి సేవ చేసేందుకు ఉపయోగపడుతూ ఎదిగినవే ప్రపంచంలోని భాషలు. మానవ సమూహాల ప్రవర్తనలోని మంచి చెడులను విభేదించవచ్చు, కానీ భాషలను కాదు. భాషలను అభిమానించవచ్చు, కానీ భాషలను ద్వేషించడం, భాషా దురభిమానాలు పెంచడం నాగరికుల లక్షణం కాదు. మొన్న మధ్య మన దేశ హోంమంత్రి అమిత్ షా ఢిల్లీలో ఒక పుస్తకావిష్కరణ సభలో మాట్లాడుతూ ఆంగ్ల భాష మాట్లాడేవారు సిగ్గుపడే రోజు వస్తుందని, ఆ భాష వలసవాదానికి, బానిసత్వానికి చిహ్నమని సెలవిచ్చారు. ప్రపంచంలోని ఏ భాషను మాట్లాడినా సిగ్గుపడాల్సిన పని ఏముంది? అసలు ఏదైనా తప్పు పని చేస్తే తప్ప వాస్తవానికి సిగ్గుపడాల్సింది దేనికంటే మనపై 200 ఏళ్ళు పెత్తనం చేసి దోపిడీ చేసిన ఆంగ్లేయులకు క్షమాభిక్ష రాసిచ్చి మీకు సహకరిస్తామని చెప్పి ఇంగ్లీషు వాళ్ళని పొగిడిన సావర్కర్ వారసత్వాన్ని కలిగి ఉన్నందుకు నిజంగా సిగ్గుపడాల్సింది కదా. సిగ్గుపడాల్సింది వాళ్ళ భాషను మాట్లాడడానికి కానే కాదు. వాస్తవంగా ఆనాడు ఆంగ్లేయుల విద్యను అభ్యసించిన యువతనే స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి ఆలోచించింది. స్వాతంత్ర పోరాటంలోకి దిగింది. ప్రపంచ గమనాలను అవగాహన చేసుకుంది. ప్రాచీన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతి ప్రకారం అయితే సముద్రయానాన్నే నిషేధించింది. విద్యను కూడా కొన్ని వర్గాలకి అనుమతించింది. భాషా పాండిత్యాలను అశేష ప్రజానీకానికి దూరంగా ఉంచింది. వాస్తవంగా ఉత్పత్తి కార్యక్రమాల్లో శ్రమ చేస్తున్న వారికి విద్యను అందించడం నిషేధించింది. వర్ణాశ్రమ ధర్మాల పేర ప్రజలను ఉచ్చనీచులుగా విభజించి అవమానపరిచింది. ఇందుకు మనం కదా సిగ్గుపడాల్సింది. 2 దశాబ్దాల పాటు మనల్ని అణచివేసింది ఆంగ్లేయుల సామ్రాజ్యవాద కాంక్ష. ఇది నిజం. అందుకే వారిని, వారి విధానాన్ని తరిమికొట్టాం. అంతే. వారు తీసుకొచ్చిన సాంకేతిక నైపుణ్యము, సైన్సు, భాషలను దూరం పెట్టాల్సిన పనే లేదు. ఇంకా విచిత్రం ఏంటంటే అమిత్ షా మాట్లాడుతూ స్థానిక భాషలతోనే భారతీయ సంస్కృతి వారసత్వాలకు గుర్తింపు అని వక్కాణించారు. కానీ దక్షిణాది రాష్ట్రాలపై నూతన విద్యా విధానం పేర హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే ఈ మాటలు మాట్లాడటం చాలా విడ్డూరం. మతపరమైన జాతీయవాదాన్ని తీసుకొచ్చి భిన్న సంస్కృతులు, భాషలు, జాతులు గల సమాజాన్ని ఏకశిలా రూపంగా మార్చాలనే మతోన్మాద ఆలోచనలను రుద్దే వీళ్ళు, భాషా ద్వేషాలను పెంచే వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఎవరు అవునన్నా కాదన్నా మన దేశంలో సాధారణ మాధ్యమంగా ఆంగ్లం కొనసాగుతుంది. ప్రపంచీకరణ తర్వాత భారతీయులు ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను ఈ మాధ్యమం ద్వారానే పొందుతున్నారు. ఒక భాషగా ప్రపంచం ఆంగ్లాన్ని వాడుతున్నది. ఆ భాషను మాట్లాడటం అవమానకరమైనదేమీ కాదు. ఇప్పుడు అసలు వాడుకలో లేని సంస్కృతాన్ని తెచ్చి రుద్దాలనుకోవటం కదా పిచ్చితనం అయ్యేది. రాహుల్ గాంధీ చేసిన విమర్శలో ఉన్నట్టుగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల పిల్లలు మాత్రం ఇంగ్లీషు విద్య కోసం విదేశాలకు వెళ్తారు. ఆంగ్లంలోనే విద్యను అభ్యసిస్తారు. దేశంలోని పేద పిల్లలకు, పేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర ఇది అన్న మాటల్లో వాస్తవం కనిపిస్తుంది. వారి నాయకుల పిల్లలు సిగ్గుపడాల్సిందే కదా. అవునా కాదా? సాంస్కృతిక పరమైన విద్వేషాలను రెచ్చగొట్టే నిశాస్వరాల మాటల్లోని మర్మాలను పనిగట్టుకుని పసిగట్టవలసిన అవసరము భారతీయ ప్రజలకు ఈరోజు ఉంది.